ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బిడ్డకి దెబ్బలు తగిలొచ్చింది. ఎలా ఉంది ఏంటనేది లేకుండా ఏంటమ్మా నువ్వు కూడా? ఆ దెబ్బలేవో మొహానికి తగిలితే ఏం జరిగేదనేదే నా బాధ. ముందా ఆటలేవో ఆడకుండగా మానిపించు, ఆ తర్వాత నా మీద అరుద్దు గాని. ఆటలన్న తర్వాత దెబ్బలు తగలకుండా ఎలా ఉంటాయమ్మా? నీలాగే నేను ఆడపిల్లకి ఆటలేంటి అనుకున్నాను. చదువుంటే చాలు, ఆటలెందుకు అని నీలాగే నేను ఆలోచించేవాణ్ణి. కాని ఆ ఆటంటే రామలక్ష్మికి ఎంత ఇష్టముందో, దాంట్లో ఎంత ప్రావీణ్యముందో నా కళ్ళారా చూశాక అందులో తనకి మంచి భవిష్యత్తుంది అనిపించింది. అందుకే నేను ప్రోత్సహించాను. అన్నయ్య, అమ్మ భయం అమ్మది. ఎందుకమ్మ భయం? రామలక్ష్మికి తోడుగా ఆద్య ఉందిగా. ఆద్య ఉండగా మన రామలక్ష్మికి ఏం కాదు. నా మీద మీరింత నమ్మకం పెట్టుకున్నారు. రామా చేతులకి దెబ్బలు తగిలింది ఆట వల్ల కాదు, ప్రేమ వల్ల అన్న నిజం తెలిస్తే? ఆ ఆద్య వచ్చాకే రామలక్ష్మి ఇలా తయారయ్యింది. పార్వతి, రామ చేతికి దెబ్బ తగిలితే మధ్యలో ఆచి ఏం చేసిందని తననంటున్నారు. ఇల్లు పనులు తప్ప మరో ప్రపంచం తెలియదు దానికి. ఆటలు పాటలు అంటూ కొత్త దారులు చూపించింది ఆజే కదా. నష్టమేముందమ్మా? ఇంట్లోంచి అడుగు బయట పెట్టడానికి భయపడే రామలక్ష్మి ఈరోజిలా ఉంది అంటే కారణం ఆద్య కాదా? ఆద్య వల్ల రామలక్ష్మికి గాని ఇంటికి గాని ఏ నష్టమూ రాదు, కష్టమూ రాదు. అయ్యో, పాపం పెదనాన్నకి నిజం తెలియక చాలా గొప్పగా ఊహించుకుంటున్నారు. రామలక్ష్మి ప్రేమ విషయం తెలిస్తే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో ఏంటో. రామా, చేతుల్ని ఇలా పెట్టుకుని ఎంతసేపు నుంచుంటావు? పద లోపలికి పద. రా ఆద్య. ఎవరి గోల వాళ్ళదే గాని నా మాట వినేవాళ్లు లేరు. ఆడపిల్లని కట్టడి చేయపోతే ఎన్ని ఇబ్బందులో వీళ్ళకి అర్థం కావడం లేదు. అమ్మా, కట్టుబాట్లకి ఆడపిల్లల జీవితాల్ని కట్టడి చేసి ఇల్లు వాకిలి వంటగది తప్ప ఏమీ తెలియకుండా ఆడపిల్లల్ని పెంచే రోజులు పోయాయమ్మా. అలా అని ఆడపిల్లని వాళ్ళ ఇష్టానికి వదిలేస్తావా? ఒక గీత గీసి ఆ గీత లోపలే ఆడపిల్లని బ్రతకమంటే గీతకి అవతలున్న ప్రపంచం వాళ్ళకెప్పటికి తెలుస్తుందమ్మా? మన ఊరి పొలిమెర దాటితే అవతల ఏముందనేది నీకు తెలియదు. అలా పెరిగింది మీ తరం. కాని ఇప్పుడు ఆడపిల్లకి అక్షరం వేలు పట్టిస్తే ఆకాశంలోకి ఎగురుతున్నారు, సముద్రాలు దాటి వెళ్లి బ్రతుకుతున్నారు. ఆడపిల్లల్ని జాగ్రత్తగానే పెంచాలి, కాదనను. అలా అని వాళ్ల చుట్టూ కంచె కట్టేస్తే వాళ్ల భవిష్యత్తుకి మనం కంచేసినట్టే. ఇల్లు దాటిపోతుందని కోడిని గంప కింద దాచిపెట్టినట్టు ఆడపిల్లని ఇంట్లోని దాచిపెట్టాలి అంటే ఆ కోడికి ఆడపిల్లకి తేడా ఏముందమ్మా? రామలక్ష్మి చదువుల్లో ఆటల్లో ముందుకు వెళుతుంది. వెళ్ళనిద్దాం. మనముండేది కొన్నాళ్లే అమ్మా, వాళ్ళుండేది చాన్నాళ్ళు. మన భయాలకి వాళ్ళని బందీల్ని చేసి భవిష్యత్తు లేకుండా చేయడం చాలా తప్పు. రఘు, హలో మేడమ్స్. నువ్వు తిన్నావా? నాకు అలా చేతులకి కట్టుకోవాలనిపిస్తుంది. ఎందుకు? ఇలా నీ చేతులతో తినొచ్చు కదా. ఎందుకు? కావాలంటే తినిపిస్తుంది కదా. ఆ మాత్రం దానికి
చేతులకి దెబ్బలు తగిలించుకోవాలా? మామూలుగా అడిగితే అత్తయ్య చూస్తారు మామయ్య చూస్తారు అంటుందిగా. చూస్తే ఏమవుతుంది? మీరిద్దరూ ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోబోతున్నారు కదా. అని నువ్వంటున్నావు, తన అనాలి కదా. నా వల్ల కాదులే. తెలుసు మేడం, మీరదే డైలాగ్ చెప్తారని నాకు తెలుసు. సరే, తిండి గురించి తర్వాత. రేపు కార్తీక సోమవారం తెలుసా? అయితే ఇంట్లో మా అమ్మ అత్తయ్య వాళ్ళందరూ ఉపవాసం ఉండి సాయంత్రం కోనేట్లో దీపాలు వదులుతారు. అవునా? అవునా అని అంత సింపుల్గా అంటావేంటి? కట్టుకున్న భర్త ఎప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని అలా చేస్తారు. మంచిదే కదా. మరి అమ్మ వాళ్ళతో కలిసి నువ్వు వ్రతం చేయొచ్చుగా. నేనెందుకు? హ? అదేంటి, మనం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోబోతున్నాం కదా. మరి కాబోయే భర్తని కాబట్టి నా కోసం నువ్వు వ్రతం చేస్తే చాలా బాగుంటుంది కదా. నా వల్ల కాదు. హే, అలా అంటావేంటి? నీ గురించి చాలా గొప్పగా చెప్పాను నేను. ఎవరికి? అదే నా మనసుకి. అదేం కుదరదు. ఆద్యా, ప్లీజ్ 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 ఆద్యా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నువ్వు ఆ వ్రతం చేస్తే చాలా బాగుంటుంది నా కోసం, ప్లీజ్. బావా, నేను ఇక్కడ ఒక దాన్ని ఉన్నాను. పర్వాలేదు, కాసేపు కళ్ళు చెవులు మూసుకో. ముఖ్యమైన మ్యాటర్ మాట్లాడుతున్నాను. ఆద్యా, ప్లీజ్ ఆద్యా. శ్రీను, ఏదైనా నాకు నచ్చితే చేస్తాను, అంతేగాని ఒకరు చెప్పారని చేయలేను. నా కోసం ఆ వ్రతం చేయలేవా? చెయ్యాలనిపించినప్పుడు చేస్తానులే. అందరితో కలిసి నువ్వు చేస్తే బాగుంటుంది కదా. ఇప్పుడు చెయ్యాలని లేదు శ్రీను, పెళ్ళైన తర్వాత చేస్తాను. ఏ, పెళ్ళయ్యాకే నా క్షేమం గురించి వ్రతాలు చేస్తావా? ఇప్పుడు చేయవా? ఏంటి శ్రీను, ఫోర్స్ చేస్తున్నావా? ఫోర్స్ కాదు, చేస్తే బాగుంటుంది అని చెప్తున్నా. ఎవరికి? ఇంకెవరికి? నాకే. ఆద్యా, ప్లీజ్ ఆద్యా, ప్లీజ్. ఇప్పుడు అమ్మ వాళ్ళతో కలిసి చేస్తే రేపు పెళ్ళయ్యాక నువ్వు చేయడానికి ఈజీ అవుతుంది కదా. ప్లీజ్ ఆద్యా, ఆద్యా, ప్లీజ్ ఆద్యా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నా కోసం. పాపం బావ అంతగా అడుగుతున్నాడు కదా, చెయ్యొచ్చు కదా. ఆద్యా, ప్లీజ్ 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 ఆద్యా, ఉపవాసం ఉండి పూజలు చేసి సాయంత్రం కోనేట్లో దీపాలు వదిలిపెడితే చాలు. ఆద్యా, ప్లీజ్ ఆద్యా, ప్లీజ్ ప్లీజ్. సరే, నువ్వు అంతగా అడుగుతున్నావు కదా, అలాగే చేస్తాను. థ్యాంక్ యూ ఆద్యా, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. బావా, ఓకే, నువ్వు ఉన్నావు కదా. సరే, ఓకే, బాయ్ బాయ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.